సో వెల్కమ్ టు ద వీడియో గైస్. ఇవాళ వీడియో వచ్చేసి GTA 5 గురించి. మనం చేసిన GTA 5 ఏంటంటే 13 GB వర్షన్ అనమాట. ఇది వచ్చేసి 8 GB వర్షన్. సో యాజ్ యూజువల్ ఫస్ట్ మనం గేమ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి కంపాటిబిలిటీలో అప్లోడ్ టు లేటెస్ట్ కోడ్ కాన్ఫిగరేషన్ పెట్టేసుకోండి. అండ్ GPU డ్రైవర్లో 849 కానీ 846 కానీ ఏదైనా పోయిన వీడియోలో చెప్పినట్టు పెట్టేసుకోండి. అక్కడ టర్నిప్ డ్రైవర్స్ అయితే ఇక్కడ చూపించినట్టు చేయండి. లేదు ఆ టర్నిప్ డ్రైవర్స్ కూడా పనిచేయట్లేదు అంటే సిస్టమ్ డ్రైవర్ పెట్టేసుకోండి, వదిలేసుకోండి. అండ్ ఇంకా ఈ నేమ్ మార్చే పని లేదనమాట. ఇవన్నీ సేమ్ టు సేమ్. ఇంకా గేమ్ ఓపెన్ చేసినాక ఇట్లా లోడింగ్ అని వస్తుంది. ఆ తర్వాత లైక్ ఒక బ్లాక్ స్క్రీన్ వస్తుంది అనమాట. విల్ టేక్ ఆల్మోస్ట్ ఒక 5 minutes దాకా ఏమో టైం తీసుకునిద్ది. ఇక్కడ ఇలాగే ఉంటుంది స్క్రీను. అండ్ మౌస్ ఇప్పుడు నేను మూవ్ చేస్తే అది కూడా అట్లా కదులుతూ ఉంటుంది, కానీ ఏమీ మీకు అర్థం కాదు, జస్ట్ అలాగే ఉంటుంది. ఒక 5 minutes తర్వాత ఇట్లా GTA అని చెప్పి ఒక విండో లాగా ఓపెన్ అవుతుంది. సో అదనమాట. కంపల్సరీ మీరైతే మటుకు 5 minutes అనేది వెయిట్ చేయాల్సిందే, లేదంటే గేమ్ అయితే ఓపెన్ అవ్వదు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే నేను FPS లిమిట్ని ఎనేబుల్ చేసుకొని 120 FPS పెట్టుకుంటున్నాను అనమాట. దేనికంటే లైక్ 120 FPS వస్తుందని ఆశతో. బట్ మోర్ ఓవర్ నాకైతే మటుకు కాన్స్టెంట్గా 70 to 80 FPS వచ్చిందనమాట. అండ్ ఇవన్నీ ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే, అది మీ ఇష్టం. నాకైతే మటుకు FPS ఒక్కటి ఉంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు గేమ్లోకి వెళ్ళిపోయామన్నమాట. అండ్ గేమ్లోకి వెళ్ళంగానే ఆ 3 dots కనిపిస్తున్నాయి కదా, ఆ స్క్వేర్ పక్కన అది నొక్కేసుకొని ఈ నావిగేషన్ వాడుకొని మనం సెట్టింగ్స్ మార్చుకోవాలన్నమాట గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి. ఎందుకంటే అది మనకి చూసినట్టయితే చిన్న విండో లాగా ఉంది కదా, దాన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చూపించే సెట్టింగ్స్ అన్నీ యాజ్ యూజువల్ మీరు అప్లై చేస్తే అది మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అంతకుమించి చేంజ్ చేయాల్సింది ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ చాలామంది గేమ్ ఫైల్ కావాలి బ్రో, లింక్ పెట్ బ్రో అని అడుగుతున్నారు. సో ఇవాళ నుంచి నేను కొత్తగా ఒక లింక్ అనేది క్రియేట్ చేశాను అనమాట, cuty.io వాళ్ళది. సో దానివల్ల లాభం ఏంటంటే మీరు డైరెక్ట్గా గేమ్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రాసెస్ కూడా నేను ఇంకో వీడియో కానీ లేదంటే షార్ట్ రూపంలో కానీ చేసి పెడతానమాట, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని టైంని బట్టి. సో దానివల్ల ఏంటంటే మీరు డైరెక్ట్ గేమ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద బెస్ట్ అండ్ ఫాస్ట్ వే అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ టెలిగ్రామ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నేను టెలిగ్రామ్లో కూడా పెడతానమాట మళ్ళీ అదే లింక్ అక్కడ కూడా, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఫైండ్ చేసుకోవడానికి. Hope you like this video. Please share, subscribe to my channel guys. Thank you.